ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం దీన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటాం. కానీ ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రైవేటు ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు? ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకు అమ్మేస్తుంటే దాన్ని ఖచ్చితంగా ప్రైవేటు ప్రభుత్వం అంటారు. ఆ సీఎంను ప్రైవేటు సీఎం అంటారు. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, వ్యవస్థల్ని ప్రైవేటుకు అమ్మేస్తున్నారు మన సీఎం గారు. మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టుల్ని పావలా ₹1 ప్రైవేటుకు అమ్మేస్తానని మన సీఎం గారు అన్నారు. ఇప్పుడు ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటుకు అమ్మేయాలని క్యాబినెట్లో తీర్మానించారు. 4 టర్ముల సీఎం గారు, 40 ఏళ్ల అనుభవం ఉన్న సీఎం గారు, విజన్ పేరుతో డొక్కు డబ్బా కొట్టుకునే మన సీఎం గారు తన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. నారావారు సీఎం అయ్యాక ఉన్న వాటిని అమ్మి తీరాల్సిందే. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఇప్పుడు వాటిని పప్పు బెల్లాల్లా అమ్మేసేందుకు నారావారు పెద్ద కుట్ర చేశారు. జగన్ ముద్ర చెరిపేయాలి, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలి, పేదలకు ఖరీదైన ప్రైవేటు వైద్యం అందకుండా చేయాలి, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉద్యోగాలు లేకుండా చేయాలి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేయాలి. దీని వెనుకున్న స్కామ్ గురించి తీరిగ్గా తరువాత మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సిగ్గుపడదాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలదించుకుందాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మనల్ని మనమే నిందించుకుందాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మన బిడ్డల జీవితాల్ని మనమే తగలబెట్టేసుకుందాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మన ఆరోగ్యానికి మనమే సమాధి కట్టుకుందాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ దేశంలో ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేస్తారా? 17 మెడికల్ కాలేజీలను తెచ్చిన జగన్ విజన వాటిని కమిషన్ల కోసం అమ్మేస్తూ మన ఆరోగ్యాన్ని, మన బిడ్డల చదువులను ప్రైవేటుకు తాకట్టు పెట్టేస్తున్న చంద్రబాబుది విజన. చంద్రబాబు మన మెడికల్ కాలేజీలపై కక్కిన విషం ఈ రాష్ట్ర భవిష్యత్తును చంపేస్తుందన్నది నిజం. అయ్యా ప్రైవేటు సీఎం గారు, ప్రజల ధనాన్ని అమరావతిలో నీళ్లలో పోస్తూ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు తగలేస్తూ మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటున్నారేమో. ప్రజలు ఓట్లేసి గెలిపించింది 5 ఏళ్లకు మాత్రమే సార్. మీరు సీఎం అయినా సరే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అని ప్రజలు అంటున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ తెచ్చిన మెడికల్ కళాశాలల్ని ప్రైవేటుకు అమ్మేస్తున్న పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 2. మీ ప్రైవేటు దాహంతో 2 ఏళ్లలో 2450 మెడికల్ సీట్లను మన విద్యార్థులు కోల్పోయిన పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 3. డాక్టర్లు కావాలన్న పేద విద్యార్థుల కలల్ని స్వార్థంతో బలి చేసిన పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యశ్రేణి బీమా కంపెనీలకు అప్పగించి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసిన పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 5. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు అమ్మేస్తుంటే కళ్ళప్పగించి పచ్చ జెండా ఊపిన పాపం మీది కాదా ప్రైవేటు సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 6. వేల కోట్ల ప్రభుత్వ భూముల్ని లూలుగాళ్లకు, ఉర్సాగాళ్లకు 99 పైసలకు దోచిపెడుతున్న పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 7. తీర ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పోర్టుల్ని ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర చేస్తున్న పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 8. ఫైబర్ నెట్లో అవినీతి కేసును ఎదుర్కొంటూ అదే ఫైబర్ నెట్ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 9. వక్ఫ్ బోర్డు నిధులతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను వేలం వేసి ముస్లిం సోదరుల్ని మోసం చేస్తున్న పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు? క్వశ్చన్ నెంబర్ 10. విలువైన దేవాదాయ భూముల్ని ఆ భగవంతుని సాక్షిగా అడ్డదారిలో అమ్మేస్తున్న పాపం మీది కాదా ప్రైవేట్ సీఎం గారు?